విశాఖపట్నం కైలాసగిరి కొండపై డమరుకంతో కూడిన త్రిశూలంను ప్రారంభించారు మంత్రి నారాయణ. విశాఖను టూరిజం హబ్గా తీర్చిదిద్దే పనుల్లో భాగంగా కైలాసగిరి కొండపై త్రిశూలం ప్రాజెక్టుని నిర్మించామని చెప్పారు. ఈ త్రిశూల నిర్మాణం 8 నెలల్లో పూర్తి చేశామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కావాల్సిన డిపిఆర్ తయారు చేయమని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. త్రిశూలం ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఎంపీ భరత్. మన దేశంలో కూడా ఈ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదే కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్ల వస్తుంది. ఈరోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన పిఎంఆర్డే చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియనిది అంటూ ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్పు తీసుకురావడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు ప్రతిసారి కూడా తీరుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హుదూద్ సైక్లోన్ టైంలో ఎంతలాగా ఈ నగరాన్ని సేఫ్ గార్డ్ చేసి వెంటనే రెజ్యూమ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి దానికి ఒక ప్యాకేజ్ ఇప్పించి దాన్ని నిలబెట్టిన విషయం మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్పు తీసుకురావడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు ప్రతిసారి కూడా తీరుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హుదూద్ సైక్లోన్ టైంలో ఎంతలాగా ఈ నగరాన్ని సేఫ్ గార్డ్ చేసి వెంటనే రెజ్యూమ్ చేయడం జరిగింది.